మేము చేసే కొత్త వీడియోస్ మీ మొబైల్‌కి నోటిఫికేషన్‌గా రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటని కొట్టేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను మీకు లైట్ ప్యానెల్‌ని అన్బాక్స్ చేసి చూపిస్తాను. సో ఇదొచ్చేసి నేను అమెజాన్‌లో పర్చేజ్ చేశాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేయొచ్చు. సో బాక్స్ అయితే ఇలా వచ్చేసిందండి. మనకి జస్ట్ ప్లాస్టర్ ఏసి వచ్చేసింది. సో లోపల చూసుకున్నట్టయితే మనకు లైట్ ప్యానెల్ అనే ఒక బాక్స్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి నాకు ₹250 పడిందండి అమెజాన్‌లో. సో ఆఫర్‌తోని ₹250 అయితే వచ్చింది. సో చూసుకోవచ్చు, మనకి బాక్స్ అయితే నార్మల్‌గానే ఇచ్చారు. సో మరీ అంత ఏం లేదు. ఇక్కడ మనకి సైడ్‌కి చూసుకున్నట్టయితే లైట్ ప్యానెల్ అని ఉంది. అలాగే పైన చూసుకున్నట్టయితే బుక్ లైట్, అలాగే లైట్ ప్యానెల్ బుక్ ప్రొఫెషనల్ అని కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇమేజ్ కూడా చూసుకోవచ్చు. అలాగే కింద లైట్ ద పేజ్ నాట్ ద రూమ్ అని వీళ్ళు ఒక కోట్ అయితే ఇచ్చారు. సైడ్‌లో చూసుకున్నట్టయితే లైట్ ప్యానెల్ ఉంది. ఇటు సైడ్ కూడా లైట్ ప్యానెల్ అని రాసి పెట్టారు. సో చూసుకోవచ్చు, బాక్స్‌కి అయితే మనకి ఎటువంటి సీల్ లేదండి. నార్మల్‌గానే ఉంది. సో పైన చూసుకున్నట్టయితే వెనక సైడు లైట్ ఆన్ ద పేజ్ నాట్ ఇన్ యువర్ ఐస్. అలాగే ఈ ఎల్ఈడి ప్యానెల్ అనేది కంప్లీట్‌గా ఒక కొత్త, అంటే మనం బుక్ చదవడానికి ఒక కొత్త వే అని చెప్పుకొని వీళ్ళు ఒక కాన్సెప్ట్ తీసుకురావడం జరిగిందని చెప్తున్నారు. సో మనం ఎక్కడున్నా, ఎటువంటి చీకట్లో ఉన్నా ఎక్కడైనా కానీ ఈ గ్లాస్ పెట్టేసుకొని మనం చదువుకోవచ్చు. అంటే లైట్ లేదని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాగే పవర్ లేదని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని వీళ్ళు కంప్లీట్ బ్యాటరీతోని రన్ అయ్యే విధంగా తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే పవర్ సప్లై వచ్చేసి మనకి 3 పీసెస్ అండి. అంటే 3 AAA బ్యాటరీస్ ఉంటాయి కదా, AAA బ్యాటరీస్ 1.5 తోని. సో అవి మనకి 3 వేసుకోవడం జరుగుతుంది దీంట్లో. సో వాళ్ళు అదే మెన్షన్ చేశారు. సో బాక్స్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం మనకి లోపల ఎలా ఉంది అనేది. సో మనకి ₹250లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఏమి ఉండదు. సో చూసుకోవచ్చు, నార్మల్ ప్లాస్టిక్ బిల్డ్ అని ఇచ్చారండి వీళ్ళు. కంప్లీట్ ప్లాస్టిక్ బిల్డ్. ఈవెన్ ఒక యూజర్ మాన్యువల్ కూడా ఏం లేదు దీనికి. జస్ట్ ఏదో దానికి ఒక గ్లాస్ ఉంది కదా, దానికి ఒక కవర్ పెట్టేసి ఇవ్వడం జరిగింది. జస్ట్ ఒక ప్లాస్టిక్ ర్యాప్. సో ప్లాస్టిక్ బిల్డ్ అయితే ఓకేనండి, యావరేజ్గా ఉంది. మరీ అంత బిల్డ్ క్వాలిటీ అయితే ఏం లేదు. ఇక్కడ ఈవెన్ బ్యాటరీ కవర్ కూడా చూడండి, నార్మల్గా ఉంది. జస్ట్ ఇలా అంటే ఓపెన్ అయిపోతుంది. బట్ ఓకేనండి, బుక్ చదవడానికి మరి ఇంతకంటే ఇంకా ఏం బెటర్ ఆప్షన్ అయితే ఇంకా ఎక్కువ రేట్ పెట్టి కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంత తక్కువలో వస్తున్నప్పుడు ఇది బెటరే అని నేను తీసుకోవడం జరిగింది. సో బిల్డ్ క్వాలిటీ అయితే చెప్పాను కదండి, యావరేజ్. కంప్లీట్ ప్లాస్టిక్ బిల్డ్ అండి. సో మనకి కంప్లీట్ వీళ్ళు మెన్షన్ చేశారు ఏంటంటే ఇంకోటి లైట్ వెయిట్ అని చెప్పారు. సో అలానే ఉందండి, కంప్లీట్ లైట్ వెయిట్. అంటే బ్యాటరీస్ వేసిన తర్వాత మనకు కొంచెం హెవీ అవ్వచ్చు, ఎందుకంటే 3 బ్యాటరీస్ మనం AAA బ్యాటరీస్ ఉన్నాయి కదా, సో అవి వేయడం జరుగుతుంది. చూసుకోవచ్చు, మనకి క్యాప్ ఓపెన్ చేస్తే జస్ట్ మనకి బ్యాటరీస్ వేసుకోవడానికి కంపల్సరీ 3 AAA బ్యాటరీస్ వేయాలండి. సో నేను అది కూడా మీకు వేసి నేను బుక్ పైన పెడితే ఎలా ఉంటుందో కూడా మీకు రివ్యూ కూడా ఇస్తాను ఈ వీడియోలని. సో మనకి ఇక్కడ సైడ్కి చూసుకున్నట్టయితే ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఉందండి. సో చూసుకోవచ్చు, మనకి ఆన్ ఆఫ్ స్విచ్ అది కూడా నార్మల్గా ఉందండి, ఆన్ ఆఫ్ స్విచ్ కూడా. సో అంత బిల్డ్ క్వాలిటీ అయితే నార్మల్గానే ఉంది. కొంచెం చూసుకోవచ్చు, మనకి కొంచెం టైట్గానే ఉంది. ఎందుకంటే మరి కొత్తగా కాబట్టి టైట్గా ఉందా, లేకపోతే యూజ్ చేస్తుంటే చూడొచ్చు, మనకి యూజ్ చేస్తుంటే ఏమన్నా అయిపోతుంది కావచ్చు. సో ఇక్కడ మీకు బ్యాటరీస్ అయితే వేసి చూపిస్తానండి మీకు. నేను డ్యూరాసెల్ బ్యాటరీస్ తీసుకున్నాను, ఈ AAA బ్యాటరీస్. ఇక్కడ చూసుకోవచ్చు డ్యూరాసెల్ అల్ట్రా అని చెప్పేసి. సో ప్లస్ మైనస్ చూసుకొని వాళ్ళు మెన్షన్ చేశారు మనకి ప్లస్ మైనస్ ఎటు ఉండాలని చెప్పేసి. సో మైనస్ వచ్చేసి మనకి వెనక సైడ్ ఉండాలి, ప్లస్ వచ్చేసి ముందు సైడ్ ఉండాలి. సో అలాగే నేను వేస్తున్నాను. సో ఫస్ట్ వన్ వేసేసి కిందికి పెట్టేశాను. సో సెకండ్ వన్ కూడా తీసేసుకొని ఫ్రంట్లోకి వేచేస్తాను. ఎందుకంటే మనకి 3 బ్యాటరీస్ కాబట్టి కంపల్సరీగా ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి, అలాగే మిడిల్లో ఒకటి మనం వేసుకోవడం జరుగుతుంది. అంటే మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ పెట్టేస్తే మిడిల్ది మనకి ఈజీగా సెట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం. సో నేను మొత్తం 3 వేసానండి. చూసుకోవచ్చు, మరి కంప్లీట్ నేను డ్యూరాసెల్ అల్ట్రానే తీసుకున్నాను. నేను ఎప్పుడైతే డ్యూరాసెల్ అల్ట్రానే వాడతాను. బ్యాటరీస్కి అయితే చాలా ఎక్కువ రోజులు వస్తుంది మనకి, ఏసీ రిమోట్లో కానీ వీటికి కానీ చాలా యూజ్ అవుతుంది డ్యూరాసెల్ అల్ట్రా అని చెప్పేసి. సో బ్యాటరీస్ వేసుకున్నాం కదండి, ఒకసారి అయితే నేను చూపిస్తాను. సో ఒక బుక్ అయితే నేను తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఆన్ ఆఫ్ అని బటన్ ఉంది కదా, ఆన్ చేయగానే మనకు చూడొచ్చు, నేను ఇక్కడ లైట్స్ అన్నీ ఆఫ్ చేశానండి నా రూమ్లో. సో మనకి పెట్టగానే తెలిసిపోతుంది మనకి రీడింగ్ ఎలా ఉంటుంది అనేది. చూసుకోవచ్చు, మనకి క్లియర్గా మనకి అక్షరాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయండి. ఎందుకంటే ఆ 3 LED లైట్స్ అనేది మనకి ఈ గ్లాస్లో నుంచి ఫోకస్ అవుతుంది. అంటే గ్లాస్ అంటే గ్లాస్ కాదు, అది కూడా ప్లాస్టిక్ బిల్డేనండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి. సో మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ఈవెన్
పక్కనున్న వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఈవెన్ ఎవరైతే మనకి జర్నీ చేసేవాళ్ళు లేకపోతే హాస్టల్లో ఉండే వాళ్ళకి మనకి ఏ విధంగానైతే డిస్టర్బ్ కాకుండా ఇది యూజ్ అవుతుంది కంప్లీట్గా. సో చాలా అంటే చాలా బాగుందండి, నాకైతే నచ్చింది. సో నైట్లోనైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం బుక్ అయితే చదువుకోవచ్చు. చూసారు కదండి లైట్ ప్యానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని కొట్టేసేయండి. థ్యాంక్ యూ.